హాయ్ హలో నమస్తే అండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి అండ్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి సింప్లిఫికేషన్స్ పైన చాలా క్వశ్చన్స్ వస్తున్నాయండి. ప్రతి షిఫ్ట్లో 3 నుంచి మ్యాక్సిమం 4 క్వశ్చన్లకు కూడా వెళ్తున్నాడు. సో మ్యాక్సిమంగా 3 లేదా 4 మార్కులు వస్తున్నాయంటే అది ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టరో మనం తెలుసుకోవచ్చు. జస్ట్ సింప్లిఫికేషనే ద పేరులోనే ఉంది సింపుల్ అని. సో అది కూడా సింపుల్గానే ఉంటుంది. కాకపోతే దీనికి సంబంధించి బేసిక్స్ అన్నీ రావాలండి. అన్ని చాప్టర్స్ యొక్క బేసిక్స్ వచ్చినప్పుడే ఈ సింప్లిఫికేషన్స్ అనేవి చేయగలుగుతాం మనం. ఎలా అంటే 2 ప్లస్లు ఉన్నప్పుడు ఏం చేస్తాం, 3 ప్లస్లు ఉన్నప్పుడు ఏం చేస్తాం, 2 మైనస్లు 2 ప్లస్లు ఉన్నప్పుడు ఏం చేస్తాం, దాంతో ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఇవన్నీ ఏమవుతున్నాయి అనేది ఒక పూర్తి అవగాహన ఉండాలి. దాంతోపాటుగా మనకి ఆల్జిబ్రా నుంచి వచ్చే ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ పవర్ ఎమ్, ఎక్స్ పవర్ ఎన్ ఇలా ఇచ్చినప్పుడు పవర్స్ని ఏం చేయాలి, వాటిని ఎలా యాడ్ చేయాలి అనేది కూడా కొద్దిగా అవగాహన ఉండాలి. రూట్స్ తెలియాలి, స్క్వేర్స్ తెలియాలి, బాడ్మాస్ రూల్ కంపల్సరీగా తెలిసి ఉండాలి. సింప్లిఫికేషన్ అంటేనే బాడ్మాస్ రూల్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఆ బాడ్మాస్ రూల్ని కూడా తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకున్నప్పుడే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమవుతాయండి. సో నేను ఒక 10 మినిట్స్లో ఈ బేసిక్స్ అన్నీ చెప్పడానికి ట్రై చేస్తానండి. సో దాని తర్వాత మనం ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో తెలిసి ఈజీగా అర్థమవుతుందండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగే చాప్టర్ ఇది. జస్ట్ 10 మినిట్స్లోనే మనకి ఆ బేసిక్స్ అన్నీ నేర్చుకుందాం. దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో కూడా చూద్దామండి. ఫస్ట్ మనకి బేసిక్స్లోకి వెళ్తే కొన్ని బేసిక్స్ మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలండి సింప్లిఫికేషన్ సంబంధించి గ్రూప్ డీలో. సో గ్రూప్ డీలో ఏమవుతుందంటే 2 ప్లస్ వాల్యూస్ ఇస్తాడు. ఇలా 2 + 3 + 3 -6 + 8 ఇలా ఇచ్చినప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది తెలియాలండి. ఫస్ట్ ఎలా సాల్వ్ చేయాలనేది తెలియాలి. సో జస్ట్ ఇది నేను బేసిక్స్ కోసం మాత్రమే చెప్తున్నాను, ప్రాబ్లమ్స్ కాదండి ఇవి. సో ఎలా చేయాలనేది తెలియాలి. దాంతోపాటుగా -5 + 3 × 8 - 3 + -6 ఇలా ఇచ్చినప్పుడు ఎలా అంటే ప్లస్లలో ఉన్నప్పుడు ఎలా, మల్టిప్లికేషన్స్లో ఉన్నప్పుడు ఎలా అనేది కూడా తెలియాలి. దాంతోపాటుగా -5 × -3 × 6 ఎంత అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి బేసిక్లో బాగా తెలిసి ఉండాలండి. సో ఇవి తెలిసినప్పుడు మాత్రమే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ నెంబర్కి ముందు ఏదైతే ఉంటుందో అది ఆ నెంబర్కు సంబంధించిన సింబల్ అని చెప్తామండి. ముందున్న సింబల్ని మాత్రమే చెక్ చేసుకోవాలి, సింబల్కి ముందున్నది. సో ఇక్కడ ప్లస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వలేదు అనుకుందాం. అప్పుడు ఎలా ఉంటుందంటే ఏ సింబల్ లేనప్పుడు దాని ముందు ప్లస్ ఉందని ఇండికేట్ చేసుకోవాలి. ఏ సింబల్ లేనప్పుడు దాని ముందు ప్లస్ ఉంటుంది. సో ఇది +3, దీని ముందు కూడా ప్లస్సే ఉంది. ఇది +3, దీని ముందు మైనస్ ఉంది. సో ఇది -6 అని చెప్తాం. దీని ముందు ప్లస్ ఉంది. సో ఇది +8 అవుతుంది. మరి ఇలాంటప్పుడు ఎలా చేస్తాము అంటే మనకు ఒక రూల్ ఉంటుందండి. ఏంటి అంటే 2 ప్లస్ సింబల్లు వచ్చినప్పుడు, ఇది అడిషన్కు సంబంధించి చెప్తున్నానండి నేను, 2 ప్లస్ సింబల్లు వచ్చినప్పుడు ఏ నెంబర్ల మధ్యలో అయినా ప్లస్ ఉన్నాయనుకోండి, దాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి ప్లస్ సింబల్ తీసుకుంటాం. 2 ప్లస్లే ఉన్నప్పుడు యాడ్ చేస్తాం, ప్లస్ సింబల్ తీసుకుంటాం. దాంతోపాటు ఒక ప్లస్ ఒక మైనస్ సింబల్ వచ్చింది అనుకోండి, ఒక నెంబర్కి ప్లస్ ఒక నెంబర్కి మైనస్, లేదు అంటే ముందు నెంబర్కే మైనస్ తర్వాత నెంబర్కే ప్లస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ రెండింటిని సబ్స్ట్రాక్షన్ చేస్తాం. సబ్స్ట్రాక్షన్ చేసిన తర్వాత సింబల్ ఏది తీసుకుంటామంటే బిగ్గర్ నెంబర్కి ఏ సింబల్ అయితే ఉంటుందో ఆ సింబల్ని తీసుకోవడం జరుగుతుంది. బిగ్గర్ నెంబర్ సింబల్ని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 2 మైనస్లే వచ్చాయనుకోండి, 2 మైనస్ వాల్యూసే వచ్చినప్పుడు వాటిని కూడా అడిషన్ చేయాలి. 2 ప్లస్లు వచ్చిన అడిషనే చేయాలి, 2 మైనస్లు వచ్చిన అడిషనే చేయాలి. ఎలా అంటే -5 - 6 ఎంత అవుతుంది అని అడిగారు అనుకోండి, 2 సింబల్లు కూడా మైనస్లోనే ఉన్నాయి. దాన్ని ఏం చేస్తాం మనం, అడిషన్ చేయాలి. అంటే 5 + 6 ఎంత అవుతుందండి, 11 అవుతుంది. మరి సింబల్ ఏం తీసుకుంటామంటే ఇక్కడ 2 మైనస్లే ఉన్నాయి కాబట్టి మైనస్ సింబల్ని తీసుకుంటాం. అంటే దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే -11 అనేది అవుతుంది. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే +5 + 3 రెండు కూడా ప్లస్లే ఉన్నాయి. ఏం చేయాలి, యాడ్ చేస్తాం. అంటే 5 + 3 8 అవుతుంది. సింబల్ ప్లస్ సింబల్ వస్తుంది. నెక్స్ట్ ఒక ప్లస్ ఒక మైనస్. ఫర్ ఎగ్జాంపుల్
3 మైనస్ 8 ఉంది ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఒక డౌట్ వచ్చింది. 3లో నుంచి 8 పోతుందా అనేది ఒక డౌట్ మనకి. సో ఇక్కడ దీని ముందు ఏ సింబల్ లేదంటే ప్లస్ సింబల్ ఉన్నట్లు. మరి ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను, సబ్స్ట్రాక్షన్ చేయాలి. సో 8లో నుంచి 3 సబ్స్ట్రాక్ట్ చేయండి, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేయండి, ఎంత అవుతుంది 5 అవుతుంది. సో సింబల్ ఏది పెట్టాలి, బిగ్గర్ నెంబర్కి ఏ సింబల్ అయితే ఉందో ఆ సింబల్స్. మరి ఈ రెండింటిలో బిగ్గర్ నెంబర్ ఏదండి, 3నా 8? 8 బిగ్గర్ నెంబర్, దాని ముందున్న సింబల్ ఏంటి, మైనస్ సింబల్. సో ఆన్సర్ ఏంటి అంటే -5 అనేది ఆన్సర్ అవుతుంది. ఇలా చెక్ చేసుకోవడమే అండి, ఇలా చెక్ చేసుకుంటూ ఉంటే అవన్నీ తెలుస్తాయి. నెక్స్ట్ మల్టిప్లికేషన్కు సంబంధించి సింబల్స్తో ఎలా చేస్తాం, మల్టిప్లికేషన్ సంబంధించి సింబల్స్ ఎలా చేస్తాం అనేది చూద్దాం. 2 ప్లస్ వాల్యూసే వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ ఎలా ఉంటుందంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అని రాస్తాం. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. అంటే 5 ఇంటూ 4 అనేది తీసుకుందాం. ఈ రెండింటి ఇది ప్లస్ ఇది ప్లస్, సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 5 4 20 అనేది ఆన్సర్ అవుతుంది. ప్లస్ సింబల్ ముందు రాసిన ఒకటే రాయకున్నా ఒకటే, ఒక నెంబర్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఒక ప్లస్ని ఒక మైనస్ని తీసుకున్నప్పుడు, ఒక ప్లస్ ఒక మైనస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -3 ఇంటూ 8 అని చేసాం. -3 ఇంటూ 8 అని చేసినప్పుడు ఇది మైనస్ సింబల్, ఇక్కడ దీని ముందు ఏం సింబల్ ఉన్నట్లు, ప్లస్ సింబల్ ఉన్నట్టు. సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందండి, మైనస్ అని రాస్తాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేయడమే. 3 8 ఎంత అండి, 24. అంటే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు రెండు నెంబర్లని ముందుగా దాని యొక్క సింబల్స్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సింబల్స్ను మల్టిప్లై చేసిన తర్వాతనే నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ కూడా మైనసే అవుతుందండి. సో ఈ నెంబర్ ఇక్కడ, ఈ సింబల్ ఇక్కడ వచ్చినా కూడా ఇబ్బంది ఏం పడద్దు. ఇది కూడా రాస్తాను, మైనస్ ఇంటూ ప్లస్ కూడా మైనసే అవుతుంది. మరి రెండు మైనస్లో ఉన్నప్పుడు ఎలా చేస్తాం, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే ఇక్కడ -5 ఇంటూ -3 అనేది తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను, సింబల్స్ని మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 3 ఎంత అవుతుందండి, 15 అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్ అవుతుంది అని గుర్తుంచుకోవాలి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవి లేకుండా అసలు మీరు ఎగ్జామ్ హాల్లోకి పోతే బేసిక్స్ అనేవి అస్సలే రావండి. మీరు ఏ మ్యాథ్స్ చేయాలన్నా, ఏ చాప్టర్ చేయాలన్నా ఈ బేసిక్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. 2 ప్లస్లు వచ్చినప్పుడు అడిషన్ చేయడం, ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చినప్పుడు సబ్స్ట్రాక్షన్ చేయడం, 2 మైనస్లు వస్తే అడిషన్ చేస్తూ మైనస్ సింబల్ పెట్టడం, ఇవి సింబల్స్లో మల్టిప్లికేషన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో దీనికి సంబంధించి ఇవి నేర్చుకుంటేనే మీరు అన్ని చేయగలుగుతారు. రైట్, ఇప్పుడు ఇంతకుముందు రాసిన క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్స్ చూద్దామండి, వాటిని బేస్ చేసుకుని ఎలా ఉంటుంది అనేది. +3 +3 +8 -6 ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే 2 ప్లస్లు 3 ప్లస్లు ఉన్నాయి కదా, మనమేమో 2 ప్లస్ల వరకే రాసుకున్నాం. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ప్లస్లన్నీ ఒక సైడు, మైనస్లన్నీ ఒక సైడ్ రాసుకోవాలండి. ఇలా చాలా నెంబర్లు ఇచ్చినప్పుడు ప్లస్లో ఒక సైడు, మైనస్లో ఒక సైడ్ రాసుకోవాలి. +3, సో ప్లస్లో 3, మళ్ళీ 3 8. సో వీటిని యాడ్ చేయాలి, మొత్తం యాడ్ చేయాలి, అడిషన్ చేయడమే. ఇక 2 ప్లస్లోనే యాడ్ చేయడమే కదా, సో 3 ప్లస్లోనే కూడా యాడ్ చేయాలి. యాడ్ చేయండి ఒకసారి, ఎంత అవుతుందో 6 14 అవుతుంది. అంటే ఇది +14 అనేది ఆన్సర్ వచ్చింది. మరి మైనస్లు ఏమున్నాయో చెక్ చేయండి. మైనస్ అనేది ఒక 6 మాత్రమే ఉంది. సో -6 అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ -6 అని రాస్తాం. సో ఇప్పుడు చివరికి 2 నెంబర్లు వచ్చాయి మనకు, ఏంటి +14 -6 అని. ఇక్కడ చూడండి, ఒక ప్లస్ నెంబర్ ఒక మైనస్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేస్తామండి, సబ్స్ట్రాక్షన్ చేసి బిగ్గర్ నెంబర్ సింబల్ పెడతాం. సో మరి 14లో నుంచి 6 తీసేయండి, ఎంత అవుతుంది 8 అవుతుంది. బిగ్గర్ నెంబర్కి ఏ సింబల్ ఉంది, ప్లస్ సింబల్ ఉంది కాబట్టి +8 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 8 అని రాస్తాం. ప్లస్ని అసలు ముందు ఉంటే తీసుకున్నా తీసుకోకపోయినా పర్లేదు. సో 8 అని రాస్తాం. ఇది ఫస్ట్ దానికి సంబంధించింది. సెకండ్ది ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ -3 ఉంది, -5 ఉంది, +3 ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేస్తామండి. 8లో నుంచి 3 పోతే ఎంత అవుతుంది 5. సో ఇలా బ్రాకెట్ ఉంది అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ రెండింటి మధ్యలో ఇంటూ సింబల్ ఉన్నట్లు అండి. ఈ బ్రాకెట్ ఎందుకు పెట్టానంటే మీకు తెలియడానికి. బ్రాకెట్ ఉంది అంటే ఈ రెండింటి మధ్యలో ఇంటూ సింబల్ ఉన్నట్లు. సో ఇంటూ తోటి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్లస్ తర్వాత మైనస్ సింబల్ వచ్చింది, వెంటనే బ్రాకెట్లో 6 ఇచ్చాడు. అంటే
ఒకే నెంబర్ ముందు రెండు సింబల్స్ రాకూడదు. ఎప్పుడు కూడా ఒకే నెంబర్ ముందు రెండు సింబల్స్ రాకూడదు. మరి ఈ రెండు సింబల్స్ని ఒక సింబల్గా కన్వర్ట్ చేసుకోవాలి. మనం రెండు సింబల్స్ని ఒక సింబల్గా కన్వర్ట్ చేయాలి. అంటే ఈ బ్రాకెట్ ఉంటే ఏం చెప్పానండి, ఇంటూ అనే కదా. సో ప్లస్ ఇంటూ మైనస్ చేస్తాం. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది చూడండి, మైనస్ అవుతుంది. అంటే ఓవరాల్గా ఈ రెండు సింబల్స్ కలిసి మనకు -6ని ఇస్తాయి అనేది మీనింగ్ అండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లస్లు మైనస్లు ఒక సైడ్ యాడ్ చేయడం, మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేయాల్సి ఉంటుంది మనం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి -5 -3 6 అని ఉంది. సో అన్నింటి మధ్యలో ఇంటూ ఉంది. ఇంటూ చేసేటప్పుడు నేను ఏం చేయాలని చెప్పాను, ఫస్ట్ సింబల్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే ఈ రెండింటి మధ్యలో నుంచి ప్లస్ వచ్చింది మనకి. ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ ఈ 6 ముందు ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టే కదా. సో ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ ఏ అవుతుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. సో ఆన్సర్ అనేది మనకు పాజిటివ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ నెంబర్లను మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 5 3 15, 15 6 90 అనేది మన ఆన్సర్ అవుతుంది. సింప్లిఫికేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బాడ్మాస్ రూల్ అండి. ఈ బాడ్మాస్ రూల్ని బేస్ చేసుకునే సింప్లిఫికేషన్స్ చాలా 90% వరకు సింప్లిఫికేషన్స్ బాడ్మాస్ రూల్ని బేస్ చేసుకునే ఉంటాయి. అసలు బాడ్మాస్ రూల్ అంటే ఏంటి అంటే, ముందు ఒక ఏదైనా వాడు సింప్లిఫికేషన్ సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, దాంట్లో ప్లస్లు వస్తాయి, మైనస్లు వస్తాయి, మల్టిప్లికేషన్స్ వస్తాయి, బ్రాకెట్లు వస్తాయి, ఓఎఫ్ ఆఫ్ అని ఉంటుంది, ఇంటూ ఉంటుంది, డివైడెడ్ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు దేన్ని ముందుగా చేస్తాం, ప్రియారిటీ అనమాట. దేన్ని ముందు చేస్తే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనేది ప్రియారిటీ ఉంటుంది. సో దాన్ని మనం బాడ్మాస్ అనే రూల్తోని గుర్తుంచుకుంటామండి. బాడ్మాస్ అనేది గుర్తుంచుకుంటాం. సో దీంట్లో బి అంటే ఫస్ట్ ప్రియారిటీ బికి ఇస్తాం. బి అంటే ఏంటంటే బ్రాకెట్స్ అండి. బ్రాకెట్స్ అంటే ఏ బ్రాకెట్ అయినా కానివ్వండి. సో ఇలా వస్తాయి. ఈ బ్రాకెట్ ఉంటుంది, ఈ బ్రాకెట్ ఉంటుంది, ఈ బ్రాకెట్ ఉంటుంది. సో మనకి ఇలాంటి బ్రాకెట్స్ ఉంటాయి. సో ఇలాంటి బ్రాకెట్స్ ఉన్నప్పుడు ముందు ఏదైతే చిన్న బ్రాకెట్ ఉంటుందో ఆ బ్రాకెట్ని చేస్తూ ఉండాలి, తర్వాత పెద్ద బ్రాకెట్కి వెళ్ళాలి, తర్వాత అన్నిటికంటే పెద్ద బ్రాకెట్కి వెళ్తూ ఉండాలి. సో మనం ప్రాబ్లమ్స్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది ఎలా అనేది. ఇవి ఇలా ఉంటాయండి. సో బ్రాకెట్స్ ఫస్ట్ చేయాలి మనం. నెక్స్ట్ ఓ అంటే ఓ ఫర్ ఆఫ్ అండి. క్వశ్చన్లో ఆఫ్ అని వచ్చింది అనుకోండి, ఆ ఆఫ్ అనేది చేయాలి. ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే మల్టిప్లికేషన్ అని మీనింగ్ అండి. మల్టిప్లికేషన్ అని మీనింగ్ అంటే ఇక్కడ ఇలా ఇస్తాడు 5% ఆఫ్ 60 అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తామండి, ఆఫ్ అంటే ఇంటూగా తీసుకోవడం జరుగుతుంది. సో అది ఇంటూగా తీసుకోవాలి. క్వశ్చన్ చేసేటప్పుడు అర్థమవుతుంది, ఇంటూగా తీసుకోవాలి. నెక్స్ట్ డి ఫర్ డివిజన్ అండి. డి ఫర్ డివిజన్ అంటే భాగహారంలో ఏవైతే ఉన్నాయో అవి చేయాలి. భాగహారంలో ఉన్న వాటిని చేయాలి. అంటే డివిజన్ సింబల్ ఉన్నవి చేయాలి. థర్డ్ ప్రియారిటీ. ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలి, తర్వాత ఓఎఫ్ ఉన్నవి చేయాలి, తర్వాత డివిజన్ చేయాలి, తర్వాత ఎం ఫర్ మల్టిప్లికేషన్. ఎం ఫర్ మల్టిప్లికేషన్ అండి. మల్టిప్లికేషన్ తెలుసు కదా, అంటే ఇంటూ ఉన్నాయి చేయాలి. ఇలా ప్రియారిటీ ప్రకారం చేస్తూ రావాలి. నెక్స్ట్ ఏ ఫర్ అడిషన్, యాడ్ చేయాలి. అంటే ప్లస్లు ఉన్నాయి ఒక సైడ్, మైనస్లు ఉన్నాయి ఒక సైడ్, యాడ్ చేస్తూ రావాలి. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ అంటే అంతా అయిపోయే లాస్ట్కి మనకి ప్లస్లు మైనస్లు చివరిలో మిగులుతాయి. అవి ప్లస్లు అన్నీ ఒక సైడ్, మైనస్లు అన్నీ ఒక సైడ్ చేస్తూ సబ్స్ట్రాక్షన్ చేసి ప్లస్ ఆన్సరా మైనస్ ఆన్సరా చూసుకొని ఆన్సర్ వేస్తే సరిపోతుందండి. ఈ బాడ్మాస్ రూల్ అనేది ఖచ్చితంగా గుర్తుండాలండి. ఈ రూల్ గుర్తుంటేనే మనం ప్రాబ్లమ్స్ అన్నీ చేయగలుగుతాం. ఇంకా కొన్ని చాలా బేసిక్స్ ఉంటాయి. మనకి ఫ్రాక్షన్ని డెసిమల్లోకి మార్చడం, డెసిమల్స్ని ఫ్రాక్షన్లోకి మార్చడం, స్క్వేర్లు, రూట్లు, వాటికి సంబంధించినవి కూడా చాలా వరకు ఉన్నాయి. సో అవి మనం డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్లో మీకు టచ్ అవుతుంటాయండి. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ ఈజీ చాప్టర్ అనిపిస్తుంది ఇది, కానీ కొద్దిగా ఇందులోనే చిన్న మిస్టేక్స్ వల్ల మార్కులు అయిపోతాయండి. ఎంత ఈజీయో అక్కడ ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత కూడా ఆ టెన్షన్లో చాలా వరకు మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుంది మనం. సో ఇలాంటి చాప్టర్స్ని అస్సలు మార్క్స్ వదులుకోవద్దు. 3 వస్తే 3, 4 వస్తే 4. ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్కి పర్ఫెక్ట్గా ఆన్సర్ పెట్టి వస్తేనే మనం ముందుంటాం. సో ఒకసారి మీరు వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను మాట్లాడే ప్రతి మాట ఇంపార్టెంట్ అయ్యే ఉంటుందండి ఈ వీడియోలో. సో జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేను కంటెంట్ సబ్జెక్టు సంబంధించిన కంటెంట్ని ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తుంటాను. కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. ఓకే అండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఎలా ఉందో. దీన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఒక్కొక్క క్వశ్చన్ ఎలా చేయాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో 3 + 11 దీన్ని బ్రాకెట్లో ఇచ్చాడు, ఇంటూ 4 డివైడెడ్
6+1 దీన్ని బ్రాకెట్లోనే ఇచ్చాడు, -21 అని అడుగుతున్నాడు. సో మనం దీన్ని బాడ్మాస్ రూల్ని యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. మరి బాడ్మాస్ రూల్లో ఒకసారి రాసుకుందామండి. బాడ్మాస్ అనేది ఒకసారి మైండ్లో పెట్టుకుందాం మనం. బి అంటే బ్రాకెట్ కదా, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నాయి చేయాలి అని మీనింగ్. మరి బ్రాకెట్లో ఏమేమి ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది మనకు, ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది. ఫస్ట్ ఈ రెండు బ్రాకెట్లను చేయాలన్నమాట. సో 3 + 11 ఎంత అవుతుందండి, 14 అవుతుంది. రిమైనింగ్ ఎలా ఉన్నాయో అలా రాసుకోవాలండి. ఇంటూ 4 డివైడెడ్ బై మళ్ళీ 6+1 7 అవుతుంది. 6+1 7 అవుతుంది. -21 ఇలా రాసుకుంటాం. సో బాడ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్లు అయిపోయినాయి ఫస్ట్ స్టెప్లో. నెక్స్ట్ హాఫ్ ఉన్నాయా చూడాలి, హాఫ్ ఏం లేవు కదా, వదిలేసేయడమే. నెక్స్ట్ డివిజన్ చేయాలండి. డివిజన్ ఎక్కడెక్కడ ఉందో చూడాలి. డివిజన్ సింబల్ ఎక్కడ ఉంది చూడండి, ఇగో 4కి 7కి మధ్యలోనే డివిజన్ ఉంది. మరి 4, 7 డివిజన్ ఎలా చేస్తామన్నా అంటే మనకు తెలుసు ఎలా. ఇప్పుడు 4/7 ఉందనుకోండి, దాన్ని ఎలా రాస్తామండి ఫ్రాక్షన్లో, 4/7 అనే కదా రాసేది. సో మనం కూడా 4/7 అలాగే రాయాలి. దీన్ని మళ్ళీ డివిజన్ చేసి ఆన్సర్ వేయకూడదండి. వేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు 4 7లో పోదు కదా, పాయింట్లలో వస్తుంది వాల్యూ. అప్పుడు చాలా వరకు ఆన్సర్ అనేది మిస్టేక్ అవుతుంది, అసలు మీకు ఆన్సర్ కూడా రాదు అనమాట. సో అందుకోసం మనం ఈ డివిజన్లో ఉన్నప్పుడు బైలో రాసుకోవడానికి ట్రై చేయాలి. క్యాన్సిల్ చేయకూడదు, బైలో రాసుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు 14 ఇంటూ ఈ రెండింటిని ఏమని రాయొచ్చండి, 4/7 అని రాయొచ్చు, -21. సో ఇప్పుడు ఏం చేయాలండి, డివిజన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్లో ఏమున్నాయో చూడాలి. సో మల్టిప్లికేషన్ చూడండి, ఈ రెండింటి మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది, అంటే ఈ రెండు నెంబర్ల మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది. సో మనము ఫ్రాక్షన్లో మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు 14 కింద ఏం లేదంటే /1 అని రాసుకోవచ్చు కదా. 14/1 అన్న 14 అన్న సేమ్ వాల్యూ. మరి ఇప్పుడు చూడండి, న్యూమరేటరు డినామినేటర్, న్యూమరేటరు డినామినేటర్, ఈ న్యూమరేటరు డినామినేటర్, న్యూమరేటరు డినామినేటర్. దీంట్లో న్యూమరేటర్కి డినామినేటర్కి ఎక్కడైనా క్యాన్సిల్ అవుతుందేమో చెక్ చేయాలి, ఏ టేబుల్లో అయినా వస్తుందేమో చెక్ చేయాలి. ఎందుకంటే క్యాన్సిల్ చేయడం కదా, బై ఉందంటే డివిజన్ చేస్తున్నట్లు. సో ఇప్పుడు ఈ 14, 7 రెండు కూడా ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. ఎందులో 7 1s 7 2s క్యాన్సిల్ అయిపోయినాయి కదా. మరి 2 4s ఎంత అండి, ఇప్పుడు మల్టిప్లికేషన్ మళ్ళీ 2 4s 8 -21 అనేది మనకు మిగిలిపోయింది. ఇప్పుడు లాస్ట్లో 8 - 21 ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇక్కడ ముందు ఏం లేదంటే ప్లస్ సింబల్ ఉన్నట్టు. ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చినప్పుడు ఏం చేస్తామండి, సబ్స్ట్రాక్షన్ చేయాలి. సబ్స్ట్రాక్షన్ చేసి సింబల్ బిగ్గర్ నెంబర్ సింబల్ ఏదైతే ఉంటుందో దాని సింబల్ తీసుకుంటాం. మరి 21 నుంచి 8 తీసేయండి, ఎంత వస్తుంది, 13 వస్తుంది. మరి బిగ్గర్ నెంబర్కి ఏ సింబల్ ఉంది, బిగ్గర్ నెంబర్ 8 21. 21 అనేది బిగ్గర్ నెంబర్, దాని ముందు మైనస్ సింబల్ ఉంది కాబట్టి -13 అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుందండి. ఇలా ఒక్కొక్క దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి, ఈజీగా ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. బ్రాకెట్ స్టార్ట్ చేశాడు, పెద్ద బ్రాకెట్ 65 ప్లస్ మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ చేశాడు, 31 మైనస్ మళ్ళీ స్మాల్ బ్రాకెట్ స్టార్ట్ చేశాడు, 45 ఆఫ్ 3 డివైడెడ్ బై 5. చిన్న బ్రాకెట్ క్లోజ్ అండి, ఈ బ్రాకెట్ క్లోజ్ అంటే ఫస్ట్ మనకి ఈ బ్రాకెట్ ఉంది అని మీనింగ్. తర్వాత ఈ బ్రాకెట్ని క్లోజ్ చేశాడు అంటే ఈ బ్రాకెట్ ఉంది అని మీనింగ్. తర్వాత పెద్ద బ్రాకెట్ని క్లోజ్ చేశాడు అంటే మొత్తం ఉంది అని మీనింగ్ అండి. సో మనం చూసుకుంటూ వెళ్ళాలి. సో మన బాడ్మాస్ రూల్ తెలుసు, మళ్ళీ ఒకసారి బాడ్మాస్ అని రాసుకుందాం. రాసుకున్నప్పుడు ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేయాలి. మరి బ్రాకెట్లో ఈ బ్రాకెట్ చేస్తామా ఫస్ట్, లేదు, ముందు చిన్న బ్రాకెట్, లోపలి బ్రాకెట్ నుంచి పెద్ద బయటికి వెళ్ళాలి. మనం లోపల నుంచి బయటికి వెళ్తూ ఉండాలి. మరి లోపల ఉన్నది ఏంటి, ఫస్ట్ ఇక్కడ చూస్తే తెలిసిపోతుందండి. ఎక్కడైతే క్లోజ్ ఉంటుందో స్టార్టింగ్ క్లోజ్ని చూసుకోవాలి మనం. క్లోజ్లో స్టార్టింగ్ ఏది ఉందండి, చిన్న బ్రాకెట్ ఉంది క్లోజ్ చేసేటప్పుడు, క్లోజ్. సో చిన్న బ్రాకెట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే మనం ముందుగా ఈ బ్రాకెట్లోది చేయాలి అని మీనింగ్. సో ఈ బ్రాకెట్లోది చేయాలి. సో మరి 45 ఆఫ్ 3 డివైడెడ్ బై 5 ఉంది. ఆఫ్ ముందు చేస్తామా, డివైడెడ్ ముందు చేస్తామా, మళ్ళీ చూసుకోవాలి. ఆఫ్ డివైడెడ్, ఆఫ్ తర్వాత డివైడెడ్ చేయాలి. సో 45 ఆఫ్ అంటే ఏం చెప్పానండి మీనింగ్, ఇంటూ అనే కదా, ఇంటూ 3 డివైడెడ్ బై 5 అనేది ఈ బ్రాకెట్లో ఉన్నది రాసాం. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నది రాసాం. ఇప్పుడు ఇది ఇంకా సింప్లిఫై కాలేదండి, ఫస్ట్ దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి. సో 45 ఇంటూ 3 డివైడెడ్ ఉంటే ఏం చెప్పానండి, బైలో రాసుకోవచ్చు కదా. సో 3/5. మరి ఇక్కడ 45 కింద ఏం లేదంటే /1 కదా. సో ఇప్పుడు క్యాన్సలేషన్ చేసుకోవచ్చు కదా, చేయండి. 5 1s 5 9s 9 3s ఎంత అండి, 27. అంటే ఈ చిన్న బ్రాకెట్లో ఉన్న ఆన్సర్ మనకి 27 వచ్చింది. సో ముందున్నాయి మళ్ళీ ఒకసారి రాయడానికి ట్రై చేస్తాను. 65 ప్లస్ బ్రాకెట్ 31 మైనస్ ఇదంతా కలిపి 27
బ్రాకెట్, ఈ చిన్న బ్రాకెట్ క్లోజ్, పెద్ద బ్రాకెట్ ఇంటూ 4 మళ్ళీ పెద్ద బ్రాకెట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ చిన్న బ్రాకెట్ అనేది రిమూవ్ చేయొచ్చు కదా, డైరెక్ట్గా రిమూవ్ చేసేద్దాం ఇక, ఎందుకంటే ఆ చిన్న బ్రాకెట్లో ఉన్న ఆన్సరే తీసుకున్నాం కాబట్టి రిమూవ్ చేసేసాం. సో ఇప్పుడు ఈ బ్రాకెట్ వచ్చింది మనకి, ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఎంత చూడండి, 31 మైనస్ 27 ఎంత అవుతుంది, 4 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఈ బ్రాకెట్ని కూడా రిమూవ్ చేయొచ్చు, మైనస్ ముందు మైనస్ కానీ ఆ ముందు మైనస్ కానీ వస్తే అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ చేయాల్సి వస్తుందండి. సో అలాంటిది లేదు అంటే ఇక్కడే రాసేస్తానులేండి, ఇది ప్లస్, ఓకే, దీని ముందు ప్లస్, ఇది 65 ఇంటూ 4, రైట్. ఇప్పుడు చూడండి, ఒకే నెంబర్ ముందు 2 సింబల్స్ రాకూడదు అని చెప్పాను. మరి 2 సింబల్స్ని ఒక సింబల్గా కన్వర్ట్ చేయాలంటే ఈ రెండింటి మధ్యలో ఇంటూ ఉందని చెప్పాను కదా. సో ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ ఏ అవుతుంది. ప్లస్ ఇప్పుడు బ్రాకెట్ తీసేయచ్చు, రివీల్ చేసామన్నమాట, బ్రాకెట్ని రివీల్ చేస్తే +4 ఇంటూ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 65 ప్లస్ ఉంది. సో ఇప్పుడు బ్రాకెట్లు అన్నీ ఎగిరిపోయాయండి, ఓన్లీ జస్ట్ స్మాల్ బ్రాకెట్ మాత్రమే మిగిలింది. ఇప్పుడు మళ్ళీ దీంట్లో చూడాలి, ఇగో ఇంటూ ఉంది ప్లస్ ఉంది, ఫస్ట్ ఏం చేస్తాం, మల్టిప్లికేషన్ చేయాలి. మరి రెండింటి మధ్యలో మల్టిప్లికేషన్ ఎంత అవుతుంది, 4 4 ఎంత అండి, 16, ఇక్కడ ప్లస్ 65 అలాగే ఉంటుంది. ఇప్పుడు 2 ప్లస్ సింబల్ కాబట్టి రెండింటిని యాడ్ చేయడమే, 65 + 16 ఎంత అండి, 81 అనేది మన ఆన్సర్ అవుతుందండి. సో ఇలా సింప్లిఫై చేసుకుంటూ రావాలండి. జస్ట్ మనకు కళ్ళతోటి కూడా చేయొచ్చు, వితౌట్ పెన్ పేపర్ కూడా ట్రై చేయొచ్చు మీరు, కాకపోతే మిస్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయాలి. 3 into 6 + 5 - 6 divided by 2 - 9 + 72 divided by 3 into 4 + 42. సో ఇది కూడా బాడ్మాస్ రూల్ని బేస్ చేసుకునే ఉందండి. సో బాడ్మాస్ రూల్ ఒకసారి మనం రాసుకుందామండి. బాడ్మాస్ రూల్ అని రాసుకుంటే ఒకసారి చూడండి, బాడ్మాస్ రూల్లో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేయాలి కదా. సో బ్రాకెట్ ఇక్కడ ఉంది మనకి. సో 3 2 ఎంత అండి, 3 4 12 అవుతుంది. సో ఈ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, డైరెక్ట్ ఎగ్జామ్ హాల్లో ఎలా చేయాలో చూడండి, దీని ప్లేస్లో 12 రాసుకోవచ్చు మనం, బ్రాకెట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ ఎక్కడెక్కడ ఉందో చూడండి ఒకసారి, ఇగో ఇక్కడ ఒక డివిజన్ ఉంది, ఇగో ఈ నెంబర్కి అంటే ఇక్కడ వచ్చిన నెంబర్కి డివిజన్ ఉంది. సో నేను డివిజన్ అంటే డైరెక్ట్ డివిజన్ చేయొద్దని చెప్పాను కదా. డివిజన్ చేయడం కన్నా ముందుగా ఇక్కడ నుంచి ఇంటూలో ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలండి. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ, అంటే ఈ డివిజన్ పక్కన ఇంటూలు ఏమైనా ఉన్నాయా చెక్ చేయాలి. ఇక్కడ డివిజన్ పక్కన ఇక్కడ ఇంటూలు ఏమైనా ఉన్నాయా చెక్ చేయాలి. ఇంటూలు లేవు కాబట్టి మనం డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేయాలండి. లేదా ఇంటూలు ఉంటే దాన్ని బై 12 అంటే దీన్ని బై ఇది రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ పక్కనది క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ ఇంటూలు ఏం లేవు, ఇక్కడ కూడా ఇంటూలు ఏం లేవు కాబట్టి దాన్ని 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుందో చెక్ చేయడమే. 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది అండ్ 12 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుందో, 72 ఎప్పుడు వస్తుందో చెక్ చేయడమే. 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుందండి, 3 వస్తుంది. 12 టేబుల్లో 72 ఎప్పుడు వస్తుందండి, 6లో వస్తుంది. అంటే ఇప్పుడు మనకి వాల్యూ ఎక్కడ ఉంది చూడండి, ఇప్పుడు ఇది 3 అయిపోయింది, ఇది 6 అయిపోయింది. అంటే ఈ వాల్యూ మొత్తం మనకి 6 వచ్చేసింది, ఈ వాల్యూ మొత్తం మనకి 3 వచ్చింది. సో ఇలా చేసుకుంటూ వెళ్ళాలండి. నెక్స్ట్ డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ ఏమైనా ఉందో చూడండి. మల్టిప్లికేషన్ ఇక్కడ ఉంది, 3 into 6 ఇంకెక్కడా లేదు ఇంటూ. సో 3 8 ఎంత అండి, 3 6 ఎంత అండి, 18 అవుతుంది. సో ఇప్పుడు ప్లస్లు మైనస్లే ఉన్నాయి, అన్నీ ఒకసారి రాసుకుందామండి. 18 + 5 ఇక్కడ మైనస్ ఉందండి, మైనస్ ఈ వాల్యూ 3 అయింది, -9 ప్లస్ ఈ బాక్స్ మొత్తం వాల్యూ ఎంత వచ్చిందండి, 6 ప్లస్ 42 ఇలా రాసుకోవాలండి. ఇలా రాసుకున్న తర్వాత మనం ప్లస్లన్నీ ఒక సైడు, మైనస్లన్నీ ఒక సైడు యాడ్ చేయాలి. ప్లస్లు ఏమేమి ఉన్నాయి చూడండి, +18 + 5 18 5 6 42 ఇవన్నీ ప్లస్ వాల్యూస్. మైనస్ వాల్యూస్ -3 -9 -3 -9 ఇది ఎంత అవుతుందండి, -12 అవుతుంది. ఇది యాడ్ చేయండి. 8 + 2 10 10 11 21 5 71 71 + 71 -12 ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు సబ్స్ట్రాక్షన్ చేయాలి. 71లో నుంచి 12 తీసేయండి, ఎంత వస్తుంది, 59 వస్తుంది. 59 మరి బిగ్గర్ నెంబర్కు ప్లస్ సింబల్ ఉంది కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే +59 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, -2^4 డివైడెడ్ బై -2^6 అంటున్నాడండి. సో ఇక్కడ మనం గమనించాల్సింది -2^4 డివైడెడ్ బై -2^6. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం కాన్సెప్ట్ త్రూ పోదామండి. కాన్సెప్ట్ త్రూ చేసిన తర్వాత దీనికి షార్ట్ కట్ కూడా ఉంటుంది, అంటే విత్ టైం సేవింగ్ ఎలా చేయాలనేది ఇంపార్టెంట్ అండి. టైం సేవింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీని కాన్సెప్ట్ ప్రకారం ఎలా రాస్తామంటే -2ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలని మీనింగ్.
-2ని 4 టైమ్స్ మల్టిప్లై చేసాం. నెక్స్ట్ డివైడెడ్ అంటే బై అని మీనింగే కదా, బై. సో -2ని 6 టైమ్స్ రాయాలి. మళ్ళీ -2 -2 -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 రాయాలి. ఇలా రాసిన తర్వాత ఈ -2 ఇది క్యాన్సల్, ఈ -2 ఈ -2 క్యాన్సల్, ఈ -2 ఈ -2 క్యాన్సల్, ఈ -2 ఈ -2 క్యాన్సల్. కింద ఏం మిగిలిందండి? -2 -2 మిగిలింది. అంటే -2 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 2 4 అవుతుంది. సో ఇలా చేస్తే 1/4 వస్తుంది. సో ఇవన్నీ రాసుకోవడానికి మినిమం ఒక 10 to 20 సెకండ్స్ అయినా పడుతుంది కదా. సో అంతకన్నా షార్ట్కట్లో ఇంకా ఈజీ వేలో ఎలా చేయొచ్చు అంటే ఇక్కడున్న బ్రాకెట్లో సేమ్ వాల్యూస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సేమ్ వాల్యూస్ ఉన్నాయి అంటే -2 ఉంది, -2 ఉంది. ఇక్కడ మధ్యలో ఇంటూ ఉందా డివైడెడ్ ఉందా చెక్ చేయాలి. ఇంటూ ఉంది కదా, ఇంటూ ఉన్నప్పుడు ఇందులో నుంచి తీసేయడమే అండి, ఇందులో నుంచి తీసివేయడమే చేయాలి. అంటే 4లో నుంచి 6 తీసేయాలి. 4లో నుంచి 6 తీసేస్తే ఎంత అండి? -2 కదా. సో -2 అంటే ఆ వాల్యూని డినామినేటర్లో రాయాలి. ఆ వాల్యూని ఎలా రాయాలంటే డినామినేటర్లో. అంటే ఇక్కడ 2 పవర్ -2 వస్తుందన్నమాట. అంటే నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు డినామినేటర్లో రాస్తాం. అంటే ఇక్కడ -2 అంటే పవర్ -2 కాదండి, -2 అంటే కింద వస్తుంది అని మీనింగ్. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ 6 ఉండి ఇక్కడ 4 ఉంది అనుకోండి, 6 - 4 ఎంత అవుతుంది? 2 అనమాట. అంటే 2 అంటే -2 హోల్ పవర్ 2 అనేది ఇక్కడ న్యూమరేటర్లో వస్తుందని దాని మీనింగ్. ఇక్కడ మైనస్ వస్తే డినామినేటర్లో తీసుకోవాలి, పాజిటివ్ వస్తే పైన తీసుకోవాలి, అంటే న్యూమరేటర్లో తీసుకోవాలి. పైన ఏం లేదు కాబట్టి 1. సో 1/-2 హోల్ స్క్వేర్ అంటే ఎంత అండి? 4 అనేది ఆన్సర్ అవుతుంది. సో 1/4 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇలా క్యాన్సిలేషన్ చేసే కన్నా ఇలా చేయొచ్చు, లేదు ఇలానే ఈజీ ఉందంటే ఇలా కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే -x² ఇంటూ -x³ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి. సో ఇంతకుముందు ఈ మధ్యలో ఏమి ఇచ్చాడండి? డివైడెడ్ ఇచ్చాడు. మరి డివైడెడ్ ఇచ్చినప్పుడు మైనస్ చేసాం కదా. సో ఇక్కడ ఇంటూ ఇచ్చినప్పుడు ప్లస్ చేయాలండి, పవర్స్ని ప్లస్ చేయాలి. ఎందుకంటే a⁴m ఇంటూ a⁴n ఫార్ములాను బేస్ చేసుకొని మనం చెప్తామండి. a⁴m ఇంటూ a⁴n ఏంటంటే a⁴m+n పవర్స్ని యాడ్ చేయాలన్నమాట. ఇంతకుముందు రాసింది ఏంటండి? a⁴m/b⁴m డివైడెడ్ అంటే అదే కదా. సో మరి అప్పుడు రాసినప్పుడు a⁻m-n అని చేస్తాం. అంటే డివైడెడ్ ఉన్నప్పుడు ఏమో మైనస్ చేసాం, ఇంటూలో ఉన్నప్పుడు ప్లస్ చేయాలి. ఇప్పుడు మరి 2 + 3 ఎంత అండి? 5 అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుందంటే మనకి -x⁵ అనేది అవుతుంది ఆన్సర్. మరి x వాల్యూ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. సో మైనస్ ఆల్రెడీ ఇక్కడే ఉంది, x వాల్యూ 2 కాబట్టి 2⁻−5 అవుతుంది. సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలండి, మనకు ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అంటే ఇక్కడ మైనస్లు 5 ఉన్నాయి కాబట్టి -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 రాస్తే ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుందని చేయగలుగుతాం. కానీ ఇక్కడ ఏమొస్తుందంటే -2⁻501 అన్నాడు అనుకోండి పవర్లో, మరి ఇది వాల్యూ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేది మనకు డౌట్ ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక మనకి గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉందండి. ఏంటి అంటే పవర్లో ఈవెన్ నెంబర్ అంటే ఇక్కడ బేస్లో మైనస్ వచ్చి, సో నేను ఇక్కడ ఫార్ములాకి రాస్తున్నాను, -a అనేది ఏదైనా వాల్యూ కానివ్వండి, మైనస్ అని వచ్చింది అనుకోండి, ఇక్కడ మైనస్ అని వచ్చి ఈ పవర్లో ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్యలు అంటే 2, 4, 6, 8 ఇలా నెంబర్లు 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏదన్నా రానియండి, 1000 అని వచ్చింది అనుకుందాం. అప్పుడు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే పాజిటివ్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ మైనస్ వచ్చి పవర్లో ఇంతకుముందు ఇదేంటిది ఈవెన్ నెంబర్, ఇప్పుడు ఆడ్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఆడ్ నెంబర్ అంటే 1, 3, 5, 7 ఇవి ఉన్నాయి కదా ఆడ్ నెంబర్స్. అలా వచ్చినప్పుడు ఇక్కడ 999 అనేది వచ్చింది. అప్పుడు ఏ వాల్యూ వస్తుందంటే మైనస్ వాల్యూ వస్తుంది, నెగిటివ్ వాల్యూ వస్తుంది. అంటే దీనికి ఫార్ములా ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఫార్ములా ఎలా రాయొచ్చు? -a పవర్ ఈవెన్ నెంబర్ అని వస్తే పాజిటివ్ వాల్యూ వస్తుంది, పాజిటివ్ వాల్యూ. లేదు -a పవర్ ఆడ్ నెంబర్ వచ్చింది అంటే బేసి సంఖ్య వస్తే నెగిటివ్ వాల్యూ అనేది వస్తుంది. సో ఇది మైండ్లో గుర్తుంచుకోవాలండి. వాడు జస్ట్ అదొకటే అడుగుతాడు, ఏమని? -1 హోల్ పవర్ 1000 అని అడిగి వాల్యూ 1నా 2నా లేకపోతే +1నా -1 అని అడుగుతాడు. సో మనం ఇది 1000 టైమ్స్ మైనస్లు రాసుకుంటూ మల్టిప్లై చేయలేం కదా. సో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి పాజిటివ్ ఆన్సర్ వస్తుంది అని గుర్తుంచుకోవాలి, పాజిటివ్ ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు మరి -2 హోల్ పవర్ 5 అంటే ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కదా, బేసి సంఖ్య ఉంది కదా, అంటే ఆన్సర్ ఏమొస్తుంది
ఏమవుతుందండి మైనస్ అనే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేయండి ఏమవుతుందో 5 టైమ్స్ 2 2 * 4, 4 2 * 8, 8 2 * 16, 16 2 * 32 అనేది ఆన్సర్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటండి -32 అనేది ఆన్సర్ అవుతుందండి. సో ఎక్స్ వాల్యూ 2 ఇచ్చినప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవడమే జస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. -2 -3 -4 -5 బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్. అంటే ఫస్ట్ ఇందులో ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చానో చెప్తానండి. ఇది సింపులే అనిపిస్తుంది కానీ చూడడానికి ఇందులో నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో మైనస్లు వచ్చినప్పుడు ఎలా అనేది చెప్పడానికి తీసుకోవడం జరిగింది ఈ క్వశ్చన్ని. ఒకసారి చూడండి. ఫస్ట్ బ్రాకెట్లు ఎప్పుడైనా సరే ఓపెన్ బ్రాకెట్లను చూడకూడదు. అంటే ఇలా ఓపెన్ అయి ఉన్న బ్రాకెట్లను చూడొద్దు. క్లోజ్ అయి ఉండే బ్రాకెట్లు అంటే రైట్ సైడ్లో ఉండే బ్రాకెట్లను చూడాలి. రైట్ సైడ్లో ఉండే బ్రాకెట్లు ఇవే కదా మనకు ఉన్నాయి ఫస్ట్ 3. అంటే స్టార్టింగ్లో ఉన్న బ్రాకెట్ దీని యొక్క క్లోజింగ్ బ్రాకెట్ ఏదండి ఇది. అంటే ఫస్ట్ ఈ వాల్యూ చేయాలి అని మీనింగ్. మనం ఆ వాల్యూ చేయాలి. చేస్తే ఏమొస్తుంది చూడండి. 4లో నుంచి 5 పోతే ఎంతండి 1 అని అనుకుంటాం కదా. కాదండి 5లో నుంచి 4 పోతే 1 అవుతుంది. 4లో నుంచి 5 పోతే -1 అవుతుంది. -1 లేదు అంటే ఒకదానికి ప్లస్ సింబల్ ఒకదానికి మైనస్ సింబల్ ఉంది. ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది సబ్స్ట్రాక్షన్ చేయాలి. మరి బిగ్గర్ నెంబర్కి ఏ సింబల్ ఉంది ముందు మైనస్ ఉంది కాబట్టి -1 వస్తుంది. సో ఇది -1 అయింది. ఇక్కడ ఆల్రెడీ 3 మైనస్ అనేది ఉంది. సో దీన్ని బ్రాకెట్లో రాసుకోవాలండి. ఎందుకంటే ముందు ఇక్కడ మైనస్ ఉంది. సో 3 ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ మళ్ళీ ఉంది. సో నేను ఇంతవరకే చేస్తున్నాను ఇప్పుడు. రైట్. ఇప్పుడు చూడండి ఒక నెంబర్ ముందు 2 సింబల్స్ ఒకేసారి వచ్చాయి. మైనస్ అని వచ్చింది. మైనస్ అని వచ్చింది. సో ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేయాలని చెప్పాను కదా. అంటే మైనస్ ఇంటూ మైనస్ చేయాలి. 3 అలాగే రాస్తాం. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది +1 ఉంది కాబట్టి 1 రాస్తాం. ఇప్పుడు 3 + 1 ఎంత 4 అన్నమాట. 4 అంటే ఈ వాల్యూ మొత్తం మనకి ఎంత వచ్చిందండి 4 అనేది వచ్చింది. మరి ఇక్కడ ఉన్నది చూడండి మళ్ళీ 3 ఇక బ్రాకెట్ ఓపెన్ చేసేద్దాం. బ్రాకెట్ లేదంటే విసల బ్రాకెట్ అలాగే ఉంచుకొని ఇలా రాసేద్దాం -2. సో ఇప్పుడు మనం ఈ 4 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ కిందికి ఈక్వేషన్ వరకు వచ్చింది. ఇప్పుడు చూడండి ఈ బ్రాకెట్ని కూడా రివీల్ చేయాలి మనం. సో ఇక్కడ మైనస్ ఉంది. దీని ముందు ఏం సింబల్ లేదంటే ఏం సింబల్ ఉన్నట్టు ప్లస్ సింబల్ ఉందన్నమాట. సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. అంటే 3 - 4 అనేది అవుతుంది. 3 - 4 -2 -3 - 4. ఇప్పుడు బ్రాకెట్ చేయాలి కదా మళ్ళీ 3 - 4 అంటే ఇప్పుడే చెప్పుకున్నాం 3లో నుంచి 4 పోతే ఎంత వస్తుంది -1 వస్తుంది. -1 ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. ఇక్కడ -2 ముందే ఉంది. సో -2 -1 ఒక నెంబర్ ముందు 2 సింబల్స్ వచ్చాయి. మరి 2 సింబల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం ఆ రెండింటిని ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసి ఇవ్వాలి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో -2 + 1 మరి ఒక మైనస్ ఒక ప్లస్ వచ్చినప్పుడు ఏం చేస్తామండి ఒక మైనస్ ఒక ప్లస్ వచ్చినప్పుడు సబ్స్ట్రాక్షన్ చేయాలి. అంటే 2లో నుంచి 1 తీసేయాలి. తీసేస్తే 1 వస్తుంది. మరి బిగ్గర్ నెంబర్కు ఏ సింబల్ ఉందో చెక్ చేయాలి. 2 బిగ్గర్ కదా దాని ముందు ఉన్న సింబల్ మైనస్. సో ఆన్సర్ అనేది -1 అనే ఆన్సర్ వస్తుంది. సో ఇలా నెగిటివ్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలండి. మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చాడో. 18 / 7 of 3 - 12 ఇక్కడ 2 బ్రాకెట్లు ఇచ్చాడండి. ఈ బ్రాకెట్ని క్లోజ్ చేసి మళ్ళీ ఈ బ్రాకెట్ని క్లోజ్ చేశాడు. × 9 × 11 - 7 మళ్ళీ బ్రాకెట్ ఇచ్చాడు. సో మన అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేయాలి. బ్రాకెట్లో ఎక్కడెక్కడ ఉంది చూడండి. ఇగో ఈ లోపల బ్రాకెట్ ఉంది. దాంతోపాటు ఈ బయట బ్రాకెట్ కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది. సో ఫస్ట్ ఎలా చేస్తామో చూడండి. ఇక్కడ 18 యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం. దాన్ని ఏం ముట్టుకోకూడదు. డివైడెడ్ రాసేస్తాం. రాసిన తర్వాత ఫస్ట్ ఫ్లవర్ బ్రాకెట్ని అలాగే ఉంచుదాం. లోపడున్న బ్రాకెట్ని రివీల్ చేయడానికి ట్రై చేద్దాం. మళ్ళీ లోపడున్న బ్రాకెట్లో మళ్ళీ బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. సో ఇలా OF ఆఫ్ అని వచ్చింది కదా. ఆఫ్ అంటే మీనింగ్ ఏంది ఇంటూ అని. సో 7 × 3 - 12 అని మీనింగే కదా. సో ఒక బ్రాకెట్ ఎగిరిపోయింది. ఇంకో బ్రాకెట్ ఉంది. ఇంటూ ఈ 9కి రిలేషన్ ఏం లేదు కాబట్టి 9 ఇంటూ ఇక్కడ బ్రాకెట్ ఉన్నది చూడండి 11 - 7 ఎంత అవుతుంది 4 అనేది అవుతుంది. సో మళ్ళీ ఇప్పుడు బ్రాకెట్ ఎగరగొట్టాలండి. ఎగరగొట్టాలంటే ఒకసారి చూడండి. ఫస్ట్ మళ్ళీ బాడ్మాస్ రూల్లో ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి కదా. 7 × 3 ఎంత అవుతుంది 21 మైనస్ ఇక్కడ 12 ఉంది. అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి 9 అనేది వస్తుంది. దీని వాల్యూ 9 వస్తుంది. ఇప్పుడు ముందున్నది 18 / 9 × 9 × 4 అనేది వచ్చింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం ఇలా ఉన్నది ఏంటండి డివిజన్ ఉంది. సో డివిజన్ ఉన్నప్పుడు నేను ఒకటి చెప్పాను మీకు.
ఇలా దాని పక్కన ఇంటూలు ఉన్నప్పుడు దాన్ని బైలో రాయండి అని చెప్పాను. ఇంటూలు ఉన్నప్పుడు బైలో రాస్తే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ 18 డివైడెడ్ అంటే బై 9 ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి మనం బైలో రాసుకున్నాం. ఇంటూ ఈ 9 ఇంటూ 4 అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇది డివైడెడ్ ఇంటూలో ఉన్నప్పుడు అంటే న్యూమరేటర్ డినామినేటర్లో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో 9 1 9 1 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు మిగిలింది ఏంటంటే 18 ఇంటూ 4 18 ఇంటూ 4 ఎంత అవుతుంది ఆన్సర్ 72 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అండి ఒక క్వశ్చన్ చూడండి ఇక్కడ ఎలా ఉందో 3 1/2 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అండి, మిశ్రమ భిన్నం అంటాం. మిశ్రమ భిన్నంలో ఇచ్చాడు. ప్లస్ 2 5/7 ఇది కూడా మిశ్రమ భిన్నంలోనే ఇచ్చాడు, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు. ఇంటూ y మైనస్ 1/2 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 4 1/4 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే ఇచ్చి దీంట్లో y వాల్యూ ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. y వాల్యూ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. సేమ్ ఇది కూడా బాడ్మాస్ రూల్ని బేస్ చేసుకునే ఉంది. సో ఫస్ట్ బాడ్మాస్ రూల్ కన్నా ముందు మనం ఏం చేయాలంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చాలి. అంటే మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చాలి. అపక్రమ భిన్నంలోకి మార్చాలి. మరి ఇంప్రాపర్ అంటే ఏంటంటే న్యూమరేటర్ ఎక్కువ ఉండాలి, డినామినేటర్ తక్కువ ఉండాలి. సో దాన్ని ఏమంటామంటే ఇంప్రాపర్ లేదా అపక్రమ భిన్నం అని అంటామండి తెలుగులో. అపక్రమ భిన్నంలోకి మార్చాలి. ఎలా మారుస్తామంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ని తీసుకొని చెప్తాను. ఇక్కడ చూడండి 3 1/2ని ఫస్ట్ ఒక ఫ్రాక్షన్లోకి మార్చాలి, ఇంప్రాపర్లోకి మార్చాలి. అంటే 3 1/2 మిక్స్డ్ ఉంది కదా, ఒక భిన్నంలోకి మార్చాలని గుర్తుంచుకోండి. ఈ వర్డ్స్ గుర్తుంచుకునే కన్నా ఇలా గుర్తుంటే ఈజీగా ఉంటుంది. ఎలా మారుస్తామంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న వాటిని అబ్జర్వ్ చేస్తే చేయాలి. సో ఈ 2కి 3కి ఇక్కడ ఏదైతే ఉందో డినామినేటర్కి పక్కనున్న నెంబర్కి ఇంటూ చేయాలండి, మల్టిప్లికేషన్ చేయాలి, ఇంటూ చేయాలి. రెండింటిని ఇంటూ చేసి వచ్చిన ఆన్సర్ని ఈ పైన న్యూమరేటర్ ఏదైతే ఉందో దాన్ని అడిషన్ చేయాలి, ప్లస్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి 2 3 6 ప్లస్ 1 ఎంత అవుతుంది 7 బై కింద డినామినేటర్ ఏదైతే ఉందో అదే రాయాలి, 7/2 అని రాస్తాం. సో 3 1/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 7/2 అవుతుంది. ఇంకొకటి చేయండి 2 5/7 ఉంది ఇక్కడ, 2 5/7 ఎలా చేస్తాం? ఫస్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ 7 2 14 ప్లస్ 5 19 బై కింద ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ తీసుకుంటాం బై 7. ఇంకొక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడ 4 1/4 అని ఉంది. సో దీన్ని కూడా చేంజ్ చేయండి. 4 4 16 ప్లస్ 1 17/4 అనేది ఉంది. సో ఇప్పుడు ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ బదులు మనం ఈ వాల్యూస్ని తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఏముందో 3 1/2 అంటే 7/2 ప్లస్ 2 5/7 ఏమొచ్చింది 19/7 ఇంటూ y మైనస్ 1/2 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 4 1/4 వాల్యూ ఎంత 17/4. జస్ట్ నేను ఏం చేయలేదు, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్లోకి మార్చుకున్నాను అంతే. ఇప్పుడు ఏం చేయాలంటే బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ బీ ఫర్ బ్రాకెట్ ఉందా? లేదు. ఓ ఫర్ ఆఫ్ కూడా లేదు. నెక్స్ట్ ఏంటంటే డివిజన్ ఉంది. డివిజన్ ఎక్కడ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇగో ఇక్కడ ఉందండి డివిజన్. 1/2 డివైడెడ్ బై 2 అని ఉంది. 1/2 డివైడెడ్ బై 2. సో ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఉంటే 4 డివైడెడ్ బై 2 అంటే మనం వాల్యూ చెప్పేటోళ్ళం 2 4 కాబట్టి 2 వస్తుంది అని. మరి ఇక్కడ ఏముందండి 1/2 డివైడెడ్ బై 2 ఉంది. సో ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం దీనిని బై 1గా రాసుకోవాలి. అంటే 2 కింద ఏముండదు అంటే బై 1 అట్లే కదా. సో ఇదొక ఫ్రాక్షన్లో అయిపోయింది. ఇది ఫ్రాక్షన్ డివైడెడ్ బై ఇదొక ఫ్రాక్షన్ అయింది. ఫ్రాక్షన్ డివైడెడ్ బై ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ డివైడెడ్ సింబల్ని కిందికి చేంజ్ చేసుకోవాలి. అంటే ఇంటూలోకి కన్వర్ట్ చేసుకోవాలి. మన కన్వీనియంట్ కోసం ఇంటూలోకి కన్వర్ట్ చేసుకోవాలి. చేసుకుంటే ఈ 1/2 ముందున్నది అలాగే ఉంటుంది. ఇంటూ డివైడెడ్ ఇంటూ అయింది కాబట్టి నెక్స్ట్ పక్కన ఉన్న ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది రివర్స్ అవుతుందండి. డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. అంటే ఇది 1/2 అనేది అవుతుంది. 1/2 అనేది అవుతుంది. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 1 1 2 2 4 అవుతుంది. అంటే 1/4 అనేది ఈ టోటల్ వాల్యూ ఎంత వచ్చినప్పుడు ఇప్పుడు 1/4 అనేది వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నది రాయండి 7/2 ప్లస్ 19/7
ఇంటూ వై మైనస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 17/4 అనేది వచ్చింది మనకి ఇలా మార్చుకున్న తర్వాత. సో ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ ఎక్కడ ఉందో చెక్ చేయాలి. మల్టిప్లికేషన్ సింబల్ ఇక్కడ ఉంది అంటే ఈ రెండింటి మధ్యలో మల్టిప్లికేషన్ జరుగుతున్నట్లు. సో మరి ఇప్పుడు మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఈ y కింద ఏం లేదంటే బై 1 కదా. సో ఇప్పుడు న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్ 19 ఇంటూ వై 19y బై 7 1 7 అనేది అవుతుంది. 7 1 7 అనేది అవుతుంది. ప్లస్ 7/2 మైనస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 17/4 అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, దీంట్లో నుంచి y వాల్యూ కావాలి, y వాల్యూ మాత్రమే కావాలి. సో మనం ఏం చేద్దామంటే y ఉన్న టర్మ్, ఇదంతా ఒక టర్మ్ కదా, ఈ టర్మ్ని ఇక్కడే ఉంచుకొని ఈ మిగిలిన టర్మ్స్ ఏవైతే ఉన్నాయో రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేద్దామండి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో మనకు y ఒక్కటే కావాలి కాబట్టి yని అన్నింటిని ఒకేసారి పంపించలేం కాబట్టి y టర్మ్ను ఆపి మిగిలిన రెండింటిని అక్కడ సైడ్ పంపిద్దాం. ఏమవుతుంది చూడండి, y టర్మ్ను ఆపితే 19y/7 అనేది ఇక్కడే ఉంది ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రైట్ సైడ్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా రాయాలి 17/4. ఇక్కడ 7/2 ముందు ఏ సింబల్ ఉందో చెక్ చేయాలి. ఏ సింబల్ ఉందండి, ప్లస్ సింబల్ ఉంది. సో అక్కడ పోతే మైనస్ అవుతుంది, మైనస్ 7/2 అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ రెండింటి మధ్యలో ఇంటూ ఉందనుకోండి, అక్కడ పోతే ఈ ఫ్రాక్షన్ రివర్స్ అయ్యేది. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అక్కడ పోతే మైనస్ అవుతుంది, ఇంటూ ఉంటే డివైడెడ్ అయ్యేది. డివైడెడ్ అంటే ఫ్రాక్షన్ని రివర్స్లో రాస్తాం, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి మైనస్ 1/4 ఉంది, అక్కడ పోతే ఏమవుతుందండి ప్లస్ 1/4 అనేది అవుతుంది. సో ఇప్పుడు ఆ వాల్యూ చేయాలండి, దీనికి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం డినామినేటర్లకు ఎల్సిఎం 4 2 4 4 2 4 ఎల్సిఎం ఎలా చేస్తాము అంటే ఫస్ట్ 2 టేబుల్లో 4 వస్తుందా, వస్తుంది కాబట్టి 2ని క్యాన్సిల్ చేయాలి. 4 టేబుల్లో 4 వస్తుందా, వస్తుంది కాబట్టి ఒక 4ని క్యాన్సిల్ చేయాలి. ఏం మిగిలిందండి మనకు 4. సో అది ఎల్సిఎం అని చెప్తాం. మనం డైరెక్ట్గా ఎల్సిఎం చేయడం ఇలా చేసుకోవచ్చు షార్ట్కట్లో. సో నేను ఎల్సిఎం హెచ్సిఎఫ్ వచ్చినప్పుడు అది కూడా క్లారిటీగా చెప్తాను. లేదు అంటే అప్పటివరకు ఎలా చేయాలో ఒకసారి చూడండి. 4 2 4. సో దీన్ని ఈ 3 కూడా ఏ టేబుల్లో పోతాయో చూసుకోవాలి. 2 టేబుల్లో పోతాయి కదా, 2 2 4 2 1 2 2 మళ్ళీ 2 టేబుల్లో 2 ఏమైనా మినిమం 2 అన్నా పోవాలి. ఈ 2 పోతున్నాయి కదా, సో 2 1 1 సో కింద అన్ని 1లు వచ్చేస్తాయి అంటే అయిపోయినట్లే. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 × 2 ఎంత అవుతుందండి 4. ఎల్సిఎం అనేది 4 అవుతుంది. సో డినామినేటర్లో పెద్ద బై రాసి 4 అని రాస్తాం. ఇప్పుడు ఇక్కడున్న ఫ్రాక్షన్స్లో ఈ 4 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుందో చెక్ చేయాలండి. 4 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది 1 సో 1 ఇంటూ పైన ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ తోటి. నెక్స్ట్ ఈ సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ని పెట్టుకోవడమే. మైనస్ 2 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుందో చెక్ చేయాలి. 2 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుందండి 2 వస్తుంది. సో 2 ఇంటూ పైన నెంబర్ 2 × 7 దాన్ని బ్రాకెట్లో పెడుతూ ఉండండి. నెక్స్ట్ ప్లస్ సింబల్ ఉంది, ప్లస్ 4 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది 1 సో 1 ఇంటూ పైన ఉన్న నెంబర్ 1 1 సో నేను ఇక్కడ రాస్తున్నానండి. ఇక్కడ రాస్తున్నా చూడండి ఏముందో. 19y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది చూడండి 1 × 17 మైనస్ 2 7 14 ప్లస్ 1 × 1 1 బై కింద డినామినేటర్ ఏదైతే ఉందో అది 19/7 అండి, రైట్ 4. ఇప్పుడు 19y/7 ఈజ్ ఈక్వల్ టు ఇది చేయడమే అండి. ఈ రెండు ప్లస్లను యాడ్ చేయండి. 17 + 1 18 18 - 14 4 అవుతుంది. 4/4 అనేది ఇక్కడ వచ్చింది. సో 4/4 అంటే ఎంత అండి 4 1 4 1 సో మనకి రైట్ సైడ్లో 19y/7 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1 అనే వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఓన్లీ మనకు y అడుగుతున్నాడు, y మాత్రమే కావాలి. y కావాలి కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఈ రెండింటి మధ్యలో ఇంటూ ఉన్నట్టు అండి. 19కి yకి మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఇక్కడ వస్తే బై అవుతుంది. ఇక్కడ ఇది బైలో ఉంది కాబట్టి పైకి పోతే ఇంటూ అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 1 7 7/19. సో ఆన్సర్ ఏంటి అంటే 7/19 అనేది ఆన్సర్ అండి. సో ఇలా చేయాలి. సో మీరు జస్ట్ మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగానే ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంత టైం పట్టింది. మీరు జస్ట్ ఇవి చూసుకోవడమే, ఇలా 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 వెళ్తే అది జస్ట్ వితిన్ 20-30 సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుందండి. సో మీకు బేసిక్స్ అన్నీ తెలియవు అంటే చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు. సో అందుకోసమని వాళ్ళకి బేసిక్స్ అన్నీ తెలియవు అనే ఉద్దేశంతో అన్ని బేసిక్స్లను కూడా క్వశ్చన్స్లో కవర్ చేయడం జరుగుతుందండి. సో వాళ్ళకు ఈ క్వశ్చన్ కాకపోయినా నెక్స్ట్ క్వశ్చన్ ఈజీగా చేస్తారనే ఉద్దేశంతో టైం తీసుకోవడం జరుగుతుంది. మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2x స్పీడ్లో పెట్టుకొని చూడండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలా క్లారిటీగా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పవర్స్లో ఇచ్చాడు ఒకసారి. 40 /
2^5 డివైడెడ్ బై 4 ఇంటూ 125 అంటున్నాడు. సో ఫస్ట్ ఇది బ్రాకెట్లో ఉన్న చేయడానికి ట్రై చేద్దామండి. సో ఇది బ్రాకెట్లో లోపల బ్రాకెట్లో ఉంది కదా, దాన్ని చేయాలి. 2^5 డివైడెడ్ బై 4. 2^5 అంటే ఎంత అండి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 చేస్తే 2 to the 4, 4 to the 8, 8 to 16, 16 to the 32 అండి. 32 ఇక్కడ ఏముందండి? డివైడెడ్ బై 4 ఉంది. సో ఇక్కడ ఇంటూ ఇక్కడ డివైడెడ్ ఉంది. సో ముందు డివైడెడ్ని చేయాలి కాబట్టి ఇక్కడ నేను బైలో రాసుకోవడం లేదు, ఎందుకంటే క్యాన్సలేషన్ ఇబ్బంది అవుతుంది మళ్ళీ. సో 932 ఇంటూ 4 ఇక్కడ డివైడెడ్ బై 40 ఇక్కడే ఉంది, ఇంటూ 125 ఇక్కడ ఉంది. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ 32ని 4 టేబుల్లో ఎప్పుడు వస్తుందండి? 8 వస్తుంది. సో దీని ఆన్సర్ ఎంత అంటే 8 అవుతుంది. సో ఈ బ్రాకెట్ మొత్తం ఆన్సర్ 8 డివైడెడ్ బై ఇక్కడ ఉంది 40 ఇక్కడ ఉంది, ఇక్కడ ఇంటూ 125 ఇక్కడ ఉందండి. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఫస్ట్ డివిజన్ చేస్తాం కదా, 48కి డివిజన్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి దీన్ని బైలో రాసుకోండి. 40/8 ఇంటూ 125 అని రాస్తాం. ఇప్పుడు క్యాన్సలేషన్ చేయడమే, ఇది క్యాన్సిల్ అయినా దీంతో క్యాన్సిల్ చేయొచ్చు. సో చేద్దాం చూడండి. 40 టేబుల్లో 40 అనేది 8 టేబుల్లో డైరెక్ట్గా వస్తుంది కదా, 8 1s 8 5s. సో 125 ఇంటూ 5 125 500 125 ప్లస్ 500 ఎంత అండి? 625 అవుతుంది. ఇలా స్ప్లిట్ చేసి చేయాలండి. దీన్ని 100 అనుకోవాలి, 25 అనుకోవాలి మీరు మైండ్లో. 100 ప్లస్ 25 కదా, సో 5 ఇంటూ 100 500 ప్లస్ 25 ఇంటూ 5 125. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 625 అవుతుంది అనేది ఇది మైండ్ క్యాలిక్యులేషన్లో చేసుకోవాలి. ఆన్సర్ అనేది డైరెక్ట్గా టిక్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డెసిమల్స్లో ఇచ్చాడు, పాయింట్స్లో ఇచ్చి దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి. సో 0.0486 డివైడెడ్ బై 0.002 అంటున్నాడు. సో ఇందులో 2 టర్మ్స్ మాత్రమే ఇచ్చాడు, దాన్ని ఏం చేయమంటున్నాడు? డివైడెడ్ చేయమంటున్నాడు. సో ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయాలండి. ఫస్ట్ టర్మ్లో పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయండి? 1 2 3 4 డెసిమల్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చెక్ చేయాలి మళ్ళీ. సో పాయింట్ తర్వాత 1 2 3 డిజిట్సే ఉన్నాయి. సో 4 డిజిట్స్ ఉంటే డైరెక్ట్గా జీరోస్ తీసేసి వాల్యూ బై వాల్యూ రాసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా రాయకూడదు, ఎందుకంటే ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం ఫస్ట్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. డెసిమల్స్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. మరి డెసిమల్స్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయడం మీకు తెలుసు. ఎలానో చూద్దాం ఒకసారి. ఫస్ట్ పైన ఉన్న వాల్యూని పాయింట్ తీసేసి రిమైనింగ్ మొత్తం రాయాలి. అంటే పాయింట్ తీసేసి ఏమవుతుంది చూడండి, 00486. ముందు డబల్ జీరోస్ ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ ఉండదు. సో మనం ఇది 486 బై అని రాస్తాం. బై అని రాసి ఇక్కడ పాయింట్ బదులు 1 రాయాలి. పాయింట్ తర్వాత రైట్ సైడ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ రాయాలి. సో 1 2 3 4 ఇక్కడ మనం 4 zeros రాయాల్సి ఉంటుంది. సో 1 రాసాం, 4 zeros రాసాం. ఇక్కడ సింబల్ డివైడెడ్ బై సింబల్. సేమ్ ఇక్కడ కూడా పాయింట్ తీసేసి నెంబర్ రాయండి. 00002 అంటే ముందు జీరోస్కి వాల్యూ లేదు కాబట్టి 2 బై ఇక్కడ కూడా పాయింట్ బదులు 1 రాస్తాం. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్. సో 3 digits కాబట్టి 3 zeros రాస్తాం. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, ఈ డివైడెడ్ని 2 ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఎట్ ఏ టైం 2 పక్కనే వచ్చినప్పుడు ఈ డివిజన్ని మనము ఇంటూ లాగా కన్వర్ట్ చేసుకోండి అని చెప్పాను. ఇంటూ లాగా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇంటూ లాగా కన్వర్ట్ చేసినప్పుడు ముందున్న ఫ్రాక్షన్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ముందున్న ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం. ఈ రెండో ఫ్రాక్షన్ ఏదైతే ఉంటుందో న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అంటే 2/1000 ఏమవుతుంది? 1000/2 అవుతుంది. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయడమే, న్యూమరేటర్లను డినామినేటర్లను క్యాన్సిల్ చేయడం. ఇక్కడ 3 zeros ఉన్నాయి, ఇక్కడ 3 zeros క్యాన్సిల్ చేయొచ్చు. సో 3 zeros క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగిలింది? 10 మాత్రమే మిగిలింది. 2 తోటి ఇది క్యాన్సిల్ అవుతుంది చూడండి. 2 1s 2 2s 2 4s 2 3s. సో 243/10 అని వచ్చింది మనకి. 243/10. సో దీన్ని డెసిమల్లోకి మార్చాలంటే ఇంతకుముందు పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 1 తర్వాత ఎన్ని జీరోస్ ఉంటే అక్కడి నుంచి రావాలి. రైట్ సైడ్ నుంచి అన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు 10 అనేది 10 ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి 1 digit తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే ఇక్కడ 3 తర్వాత పెట్టాలి. అంటే ఏమొస్తుందండి అప్పుడు ఆన్సర్? 24.3 అనేది దాని ఆన్సర్ అవుతుంది. సో ఇలా చేయాలండి డెసిమల్స్లో ఉంటాయి. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. 1/3 whole power -3 ప్లస్ 1/5 whole power -4 ప్లస్ 1/15 whole power -2 అంటున్నాడు. సో దీని యొక్క వాల్యూ ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షన్ ఉంది. ఓకే, పవర్లో మాత్రం నెగిటివ్ పవర్లు ఉన్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, నెగిటివ్ పవర్లో ఉన్నాయి. సో మనకు ఒక ఫార్ములా ఉంటుందండి ఆల్జిబ్రాలో, A⁻m అనే ఫార్ములా. అంటే పవర్లో మైనస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే అది
అది కిందికి వెళ్ళిపోయి పవర్ అనేది పాజిటివ్ అవుతుంది. అంటే 1/a⁴m అని రాస్తాం. సో ఈ మైనస్ వెళ్ళిపోతుంది, 1/లోకి వెళ్ళిపోయి అది పవర్ పాజిటివ్ అవుతుంది. సో ఈ రూల్ను బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు కూడా ఇలా రాస్తామండి. a/b⁴ ఉందనుకోండి, అంటే a/b⁴ ఉంటే సో 1/a/b అవుతుంది కదా. అంటే ఇక్కడ ఇలా 1/a/b⁴m అవుతుంది కదా. మరి ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఆ ఫ్రాక్షన్ రివర్స్ అయిపోతుంది అనమాట. అంటే b/a⁴m అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, b/a⁴m అనేది అవుతుంది. సో ఇక్కడ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఫ్రాక్షన్ రివర్స్ అయ్యి పాజిటివ్ ఆన్సర్ వస్తుంది. ఓన్లీ ఒకే నెంబర్ ఇస్తే మాత్రం 1/లో a⁴m అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫ్రాక్షన్లని a/b అనుకున్నప్పుడు b/a అవుతుంది కదా. సో 3/1 అంటే మీనింగ్ ఏందండి, 3 పవర్ పాజిటివ్, నెగిటివ్ పోయి పాజిటివ్ రావాలి. సో మైనస్ కాస్త +3 అవుతుంది. ప్లస్ 5 పవర్, ఇది కూడా 5 పవర్ -4 కాస్త +4 అవుతుంది. ప్లస్ 1/15 అంటే 15 అనేది అవుతుంది. సో ఈ వాల్యూస్ని యాడ్ చేయడమే ఇప్పుడు సింపుల్గా ఉంటుంది. 3³ అంటే 3 × 3 × 3, 3 3 9, 9 3 27, ప్లస్ 5/4 అంటే 5ని 4 టైమ్స్ మల్టిప్లై చేయడం. 5 5 25, 25 5 125, 125 5 625 అవుతుంది. ప్లస్ 15 స్క్వేర్ అంటే డైరెక్ట్ రావాలండి, 225 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి యాడ్ చేయండి. 25 యాడ్ చేస్తే 250 + 600 850 + 27 ఎంత అవుతుందండి, 877 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇలా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాను గుర్తుంచుకొని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, 5³ × 27 × 10³ by 5/6 × 3² × 4 అని ఇచ్చాడు. సో దీన్ని 5 పవర్లో ఉంది, ఇక్కడ కూడా 5 పవర్లోనే ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను a/m/b/m ఉన్నప్పుడు a/m-n అవుతుంది అని. సో పవర్లో మైనస్ అవుతుంది. ఆ ఫార్ములా రాస్తానండి. a/m/b/n ఉందనుకోండి, సారీ a/n సేమ్ ఉండాలండి, బేసెస్ సేమ్ ఉండాలి. a/m/a/n ఉందనుకోండి, a/m-n అనే ఫార్ములా ఉంటుందని చెప్పాను. అంటే పవర్స్ బైలో ఉన్నప్పుడు పవర్లను మైనస్ చేయాలి, అంటే మైనస్ చేయడమే. లేదు మాకు అట్లా కాదు, వేరేలాగా ఫార్ములాస్ ఏం వద్దన్నా అనుకుంటే ఫార్ములాస్ లేకుండా కూడా చేయొచ్చండి. ఫార్ములాస్ లేకుండా ఎలా చేద్దామో చూడండి. 5³ అంటే 5ని 3 టైమ్స్ మల్టిప్లైలో రాసుకోవాలి. ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ 27 ఇక్కడ కింద 3 ఉందండి, 27ని 3లో రాస్తే 3³ అవుతుంది. అంటే 3 × 3 × 3 లాగా రాస్తాం మనం. 3 3 9, 9 3 27 ఇంటూ 10³ అంటే ఎంత అండి, 10 × 10 × 10 అనేది అవుతుంది. బై కింద ఉన్నాయి 5/6 అంటే 5ని 6 టైమ్స్ రాయడం. 1 2 3 4 5 6 టైమ్స్ 5 రాసాం. ఇంటూ 3² అంటే 3ని 2 టైమ్స్ రాశాను. ఇంటూ 4 అంటే 2 × 2 రాయొచ్చు కదా, 4ని 2 2 4 అవుతుంది. సో అందుకోసం మనం రాసాం. ఇక్కడ చూడండి, ఈ 5 క్యాన్సల్, 5 క్యాన్సల్, 5 క్యాన్సల్. నెక్స్ట్ 3 క్యాన్సల్, 3కి 3 క్యాన్సల్ అయిపోయింది. ఇప్పుడు 10 లైన్ క్యాన్సల్ చేద్దామండి. 2 1 2 5 2 1 2 5 మళ్ళీ ఈ 5 క్యాన్సల్, ఈ 5 క్యాన్సల్. మళ్ళీ ఇక్కడ 5 ఉంది, 5 1 5 2 ఇప్పుడు ఏం మిగిలినాయండి, పైన 3 మిగిలింది, 2 మిగిలింది. 3 × 2 ఎంత, 6 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది ఫార్ములాస్ లేకుండా జస్ట్ ఇవన్నీ సింప్లిఫికేషన్ చేసుకుంటూ పోతే కొద్దిగా టైం టేకింగ్ అని నేను ఫార్ములాస్తో డైరెక్ట్గా రాశాను. ఇక్కడ ఫార్ములాస్తో రాస్తే ఎలా ఉంటుంది చూడండి, a/m-n కదా. సో 5/3 - 6 అనేది అవుతుంది. ఇంటూ ఇక్కడ 27 ఏమని రాయొచ్చు, 3³ అని రాయొచ్చు. సో ఈ స్క్వేర్ పైకి వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో 3/3 - 2 అనేది అవుతుంది. ఇంటూ ఇక్కడ 10³ అలాగే ఉంచుకొని ఈ 4ని ఏం చేద్దాం, పైకి తీసుకొస్తే ఏమవుతుందండి, 4ని కింద అలాగే ఉంచుదాం. సో ఇలా ఉంచినప్పుడు ఏమవుతుంది చూడండి, 5 ఇక్కడ -3 అవుతుంది, ఇక్కడ ఇంటూ 3 అవుతుంది, ఇంటూ 10³/4 అవుతుంది. సో 5/-3 అంటే ఏం రాస్తాం, a/m ఫార్ములా అంటే 1/5³ అనేది అవుతుంది కదా. సో ఇక్కడ 5³ ఉంది, ఇక్కడ 10³ ఉంది. సో నేనేం చేస్తానంటే దీన్ని 10³ చేయడానికి ఇంటూ 2³ చేస్తాను. 2 మల్టిప్లై చేస్తాను. సో ఇది 10³ అవుతుంది. సో ఇది క్యాన్సల్, ఇది కూడా క్యాన్సల్ అయిపోతుంది. ఇక్కడ 2³ అంటే 8, 4 1
4 2 జా పైన మిగిలింది 2 × 3 అంటే 6 మిగులుతుందండి. సో మీరు ఇలా ఫార్ములాతోనైనా చేయొచ్చు, లేదు ఇలానే ఈజీగా ఉందంటే ఇలా అయినా వెళ్ళొచ్చు. సో మీరు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా వాడుకోండి. సో ఇలా పెద్దగా ఉన్నప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది. సో ఈ వాల్యూస్ అనేవి 100లో 200లో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అన్నిసార్లు మల్టిప్లికేషన్ చేస్తూ చేయలేం కదా. అందుకోసం ఈ ఫార్ములా త్రూ చేస్తే 100లు 200లు ఇచ్చినప్పుడు పవర్లలో ఈజీగా అయిపోతుంది. అందుకోసమని ఇది కూడా చెప్పడం జరిగింది, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది ఎలా ఇచ్చాడో చూడండి. 1 - 2 ఇంటూ బ్రాకెట్ -2 ఆఫ్ 2 + 3 × 20 / 2 అని ఇచ్చాడు. సో ఫస్ట్ ఏం చేయాలండి, బాడ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్లో ఉన్నది చేయాలి. సో ఇది ముందు చిన్న బ్రాకెట్ కాబట్టి ఇది చేయాలి. 2 + 5 ఎంత, సో 2 + 3 ఎంత 5. సో ఇది 5 బ్రాకెట్లోనే ఉంది, ముందు -2 ఉంది, ఇంటూ 20 ఉంది. సో ఇది మొత్తానికి సంబంధించిన మ్యాటర్ ఇది. సో ఇప్పుడు చూడండి, ఇది -2 బ్రాకెట్లో 5 ఉంది, బ్రాకెట్లో 5 ఉందంటే ఇది ప్లస్ జరుగుతున్నట్ట మైనస్ జరుగుతున్నట్లా అంటే అది తప్పు, అది ఇంటూ జరుగుతున్నట్టు. ఈ మధ్యలో సింబల్ ఏది లేకపోతే బ్రాకెట్లో ఉంటే ఇంటూ అని మీనింగ్, మల్టిప్లికేషన్. సో -2 × 5 ప్లస్ ఇంటూ మైనస్ -2 5 10 ఇంటూ ఇక్కడ 20 ఉంది ఆల్రెడీ 20. ఇక్కడ కూడా మళ్ళీ మైనస్ సింబల్ ఉంది, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ -10 20 200 అవుతుంది. అంటే ఈ వాల్యూ మొత్తం ఎంత వచ్చిందండి మనకి 200. ఇక్కడ 1 - 2 ఇంటూ ఉందండి, చూడండి ఒకసారి. 2 × -200 / 2 ఉంది కదా, రైట్. ఇప్పుడు డివిజన్ చేస్తాం, అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ డివిజన్ చేయాలి. సో ఈ రెండింటి మధ్యలో డివిజన్ ఉంది, ఇక్కడ డివిజన్ సింబల్ ఉంది. సో డివిజన్ ఉన్నప్పుడు ఇక్కడ కానీ ఇంటూ ఉంటే బైలో రాసుకోమన్నాను కదా. సో ఇక్కడ ఇంటూ ఉంది. సో 1 - 2 × -200 / 2 అని రాస్తాం. ఇప్పుడు చూడండి, ఇది బై 1 కదా. సో ఈ రెండింటి మధ్యలో ఇంటూ ఉందంటే న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం మిగిలింది చూడండి, 1 - ఆఫ్ బ్రాకెట్లో -200 మిగిలింది కదా, -200 మిగిలింది. ఇప్పుడు 2 మైనస్ సింబల్ వచ్చాయి. సో ఈ మధ్యలో 2 ఒకే నెంబర్ ముందు 2 సింబల్ ఒకేసారి వస్తే మల్టిప్లికేషన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ ముందు 1 ఉంది, ఇక్కడ 200 ఉంది. 1 + 200 ఎంత అండి, 201 అనేది మన ఆన్సర్ అవుతుంది. 201 అనేది మన ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. -5/3 × 9/25 + 1/5 - 2 అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం చేయాలండి, అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్ చేయాలి. మరి బ్రాకెట్ ఇక్కడ ఉంది కదా. సో 1/5 - 2 ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు దీన్ని కూడా ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి, అంటే 2/1 అని రాసాం. సో ఈ రెండింటి మధ్యలో ఎల్సిఎం చేయాలండి. 1కి 5కి ఎల్సిఎం 5 టేబుల్లో 5 ఎప్పుడు వస్తుందండి, 1 జా. సో 1 × 1 అవుతుంది, డైరెక్ట్ చేస్తున్నానండి. సో 1 టేబుల్లో 5 ఎప్పుడు వస్తుంది, 5 జా. సో 5 ఇంటూ పైన ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ 10. సో మధ్యలో మైనస్ ఉంది కాబట్టి 10 అవుతుంది. సో 1లో నుంచి 10 తీసేయండి, ఎంత అవుతుంది, -9/5. సో ఈ బ్రాకెట్ అనేది -9/5 వచ్చింది, ముందు ప్లస్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్యలో ఇంటూ సింబల్ ఉందండి, ఇంటూ సింబల్ ఉంది. అంటే ఈ రెండింటిని మనం డైరెక్ట్గా న్యూమరేటర్లు డినామినేటర్లు ఏమైనా క్యాన్సలేషన్ అయ్యేది ఉంటే క్యాన్సల్ చేసుకోవచ్చు వెంటనే, ఎందుకంటే ఇంటూ ఉంది కాబట్టి. సో చేస్తే చూడండి, 3 టేబుల్లో 3 1 3 2 9 అవుతుంది. నెక్స్ట్ 5 టేబుల్లో 5 1 5 5 25 అవుతుంది. సో ఇక్కడ ఏం మిగిలిందండి, మైనస్ సింబల్ మిగిలింది, పైన 1 ఉన్నట్లు. సో 1 × 2 ముందు మైనస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ -2 బై ఇక్కడ ఏం మిగిలిందండి, 5 మిగిలింది. సో ఇక్కడ ఏం మిగిలింది మనకు మధ్యలో ప్లస్ సింబల్ ఇంటూ -5/9 అవుతుంది. సో -9/5 అవుతుంది. సో ఇక్కడ -2/5 ఒక నెంబర్ ముందు 2 సింబల్ వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను, మల్టిప్లికేషన్, ప్లస్ ఇంటూ -9/5 అవుతుంది. ఇప్పుడు మైనస్ ఉంది, రెండింటి మధ్యలో మైనస్ ఉంది కాబట్టి దీన్ని అకార్డింగ్ టు మన రూల్ ప్రకారం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేస్తే 5కి ఎల్సిఎం 5 అవుతుంది. 5 టేబుల్లో 5 ఎప్పుడు వస్తుంది, 1 జా. సో 1 × -2 మధ్యలో మైనస్ సింబల్ ఉంది. 5 టేబుల్లో 5 1 జా వస్తుంది. 1 × 9 9. 2 మైనస్లు వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను, అడిషన్ చేయాలి, సింబల్ మైనస్ సింబల్ పెట్టాలి. మరి 9 + 2 11 అవుతుంది, సింబల్ -/5 అలాగే రాస్తాం. సో మన టోటల్ ఆన్సర్ ఏంటి అంటే -11/5 అనేది మన ఆన్సర్ అవుతుంది. సారీ చిన్న మిస్టేక్ అండి, ఇక్కడ 3 1 జా 3 2 జా కదండి, 3 3 జా పోతుందండి. ఇక్కడ 3 3 జా, సారీ క్షమించండి. సో 1 3 జా 3 అవుతుంది ఇక్కడ. సో అన్ని నెంబర్స్ను చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కూడా 3 అవుతుంది, సో ఇక్కడ కూడా 3 అవుతుంది. సో -3 -9 -12 అవుతుందండి ఆన్సర్. సో చిన్న మిస్టేక్ అండి, సారీ. -12/5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఈ క్వశ్చన్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి, చాలా ఎక్కువగా అడుగుతుంటాడు. ఇక్కడ డైరెక్ట్గా మనకు 6 ఇచ్చాడు కానీ కొన్ని సందర్భాల్లో ఇవ్వడండి ఇది. సో ఇక్కడ 9 ఇచ్చి ఇక్కడ 27 81 ఏదో ఒకటి ఇస్తుంటాడు. సో దాన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ని ఈజ్ ఈక్వల్ ఇచ్చినప్పుడు పవర్లలో ఉన్నప్పుడు ఈ బేసెస్ని ఇక్కడ ఉన్న వాటిని బేస్లు అంటాం, ఆ బేస్ని ఈక్వల్ చేసుకోవాలి ఫస్ట్. అంటే ఇది ఎంత అయితే ఉంటుందో ఇది కూడా అంతే ఉండేలాగా చేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా వాడే ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది, ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అయింది అనుకోండి, అంటే బేసెస్ ఈక్వల్గా ఉండి పవర్లు ఇలా ఉంటే అప్పుడు ఏం రాస్తామంటే పవర్స్ కూడా ఈక్వల్ అని రాస్తాం. అంటే m ఈజ్ ఈక్వల్ టు n అని రాస్తాం, అంటే పవర్స్ను కూడా ఈక్వల్ చేస్తాం. మరి బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కదా, సో పవర్స్ను కూడా ఈక్వల్ చేయడమే. సో x + 4 ఈజ్ ఈక్వల్ టు 7 అని రాసేస్తాం. సో ఈ +4ని అక్కడ పంపించండి, ఏమవుతుంది మైనస్ అవుతుంది. సో 7 - 4 ఎంత, 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో x వాల్యూ ఎంత అండి, 3 అనేది వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, x/y ఈజ్ ఈక్వల్ టు 3/2 అయితే x² + y² x² - y² వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి. సో మనల్ని సో ఇక్కడ బయలలో ఇచ్చినప్పుడు x/y ఉన్నప్పుడు x వాల్యూ 3 అవుతుంది, y వాల్యూ 2 అవుతుంది. సో అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 లాగా తీసుకోవాలి, y ఈజ్ ఈక్వల్ టు 2 లాగా తీసుకొని సబ్స్టిట్యూట్ చేయడమే. సో ఇక్కడ x² అంటే 3² + y² అంటే 2² పై x² 3² - 2². సో 3² అంటే ఎంతండి 9 + 2² అంటే 4/3² 9 - 4 9 + 4 13/9 - 4 5 అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటంటే ఫైనల్గా 13/5 అని చెప్తాం. సో ఒకసారి క్వశ్చన్ చూడండి, 2x × 4^12 × 8³ ఈజ్ ఈక్వల్ టు 16^11 అయితే x వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి. సో ఇప్పుడు బేసెస్ని ఇంతకుముందు చెప్పిన ప్రకారం బేసెస్ని ఈక్వల్ చేసుకోవాలి. సో ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 16 ఏమన్నా వస్తుందేమో చెక్ చేయాలి. సో 16 రావడం పాసిబుల్ కాదు కాబట్టి ఇందులో లీస్ట్ నెంబర్ ఏది ఉందండి, 2 ఉంది కదా. సో అన్నింటినీ కూడా 2 పవర్లో రాసేలాగా చెక్ చేసుకోవాలి. మరి ఇక్కడ 2 పవర్ x ఉంది ఇంటూ ఈ 4ని ఎలా రాయొచ్చండి, 4ని 2 2s అని రాయొచ్చు. అంటే 4 వాల్యూ ఎంత, 2². సో 2² ఈ 4ని 2² లాగా రాశాను, హోల్ పవర్ 12 అనమాట, హోల్ పవర్ 12 అని రాయాలి మళ్ళీ. ఇంటూ ఈ 8ని ఎలా రాయొచ్చు చూడండి, 2 4s 2 2s అంటే 8 ఈజ్ ఈక్వల్ టు 2³ కదా వచ్చింది ఆన్సర్. సో 2³ హోల్ పవర్ ఇక్కడ ఎంత ఉందో అది రాస్తాం ఈజ్ ఈక్వల్ టు ఈ 16ని కూడా 2 లాగే రాయాలండి. 16ని 2 లాగా రాస్తే ఎలా వస్తుంది, 16 2 8s 2 4s 2 2s అంటే ఎన్ని వచ్చాయండి, 4 వచ్చాయి. సో 2 పవర్ 4 హోల్ పవర్ ఎంత ఉందండి, 11 ఉంది. సో ఇప్పుడు పవర్ పైన పవర్ ఉన్నప్పుడు ఫార్ములా ఉంది, ఏ పవర్ m హోల్ పవర్ n ఉన్నప్పుడు ఏ పవర్ m × n చేస్తామండి. సో ఇంతకుముందు ఏమో ఏ పవర్ m × ఏ పవర్ n ఉన్నప్పుడు పవర్స్ని యాడ్ చేసాం. ఇక్కడ ఏ పవర్ m హోల్ పవర్ n ఉంటే ఆ రెండింటిని మల్టిప్లై చేయాలండి. సో ఆ రెండింటిని మల్టిప్లై చేద్దాం. సో ఇక్కడ 2 పవర్ xకి 2 పవర్ x ఒకటే ఉంది కాబట్టి 2 పవర్ x ప్లస్ 2 పవర్ 2 12s. సో 2 12s ఎంత అండి, 24. సో 2 పవర్ 24 ఇంటూ అండి, మధ్యలో ఇంటూ రిలేషన్ ఉంది, ఇంటూ ఇక్కడ 2 పవర్ 3 × 3 2 పవర్ 9 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 4 × 11 ఎంత అవుతుందండి, 44 అవుతుంది. ఇక్కడ చూడండి ఏ పవర్ m × ఏ పవర్ n లాగా ఉన్నాయి. సో ఏ పవర్ m × ఏ పవర్ n ఫార్ములా ఏంటండి, పవర్స్ అన్నింటినీ యాడ్ చేస్తాం. సో ఇక్కడ 2 పవర్స్ అన్నింటినీ యాడ్ చేయాలండి, x + 24 + 9 అవుతుంది, x + 24 + 9 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 44 ఉంది. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది, బేసెస్ని కూడా ఈక్వల్ చేసుకున్నాం మనం. సో ఇప్పుడు పవర్స్ని ఏం చేస్తామండి, మనం పవర్స్ని ఈక్వల్ చేసుకోవాలి. అంటే x + 24 + 9 ఎంత అవుతుందండి, 33 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 44కి ఈక్వల్ అనమాట. సో x + 33 ఈజ్ ఈక్వల్ టు 44కి ఈక్వల్. మరి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో x ఈజ్ ఈక్వల్ టు 44, ఆ 33 ఎక్కడ పోతే -33 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 11 అనేది మన ఆన్సర్ అవుతుందండి. సో ఇలా ఇచ్చినప్పుడు ఏదైనా లీస్ట్ నెంబర్కి పవర్లో రాసుకోవాలాగా చేసుకోవాలి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2 పవర్ 16 హోల్ పవర్ 2/n ఈజ్ ఈక్వల్ టు 36 అయితే n వాల్యూ ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూస్తే 216 అనేది 36లో ఏమైనా స్క్వేర్లో వస్తుందా, రాదు. కాబట్టి రెండింటిలో కామన్గా ఉండేది 6 కదా. సో దీన్ని 6 పవర్లో రాయగలగాలి.
216ని 6 పవర్లో ఎలా రాస్తామండి? 6 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 6 3s 18, 3 మిగులుతుంది 36, 6 6 36, మళ్ళీ 6 6 36, అంటే 216ని 6 క్యూబ్గా రాయొచ్చు. సో 6 క్యూబ్ y హోల్ పవర్ 2/n ఈజ్ ఈక్వల్ టు 36ని కూడా స్క్వేర్లో రాస్తే ఏమొచ్చాయండి? 2 6లు వచ్చాయి. సో 6 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇది చూడండి, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n లాగుంది. సో ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములా ఏంటి? ఏ పవర్ m ఇంటూ n కదా. సో ఇప్పుడు దాన్ని మల్టిప్లై చేయాలి. సో 6 పవర్ 3 ఇంటూ 2/n ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయిపోయినాయి, పవర్స్ని కూడా ఈక్వల్ చేయడమే కదా. చేయండి ఒకసారి. ఈ పవర్స్ ఈక్వల్ చేస్తే 3 2s ఇక్కడ ఏమిటంటే 1, 3 2s 6/n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పవర్ ఎంత ఉందండి? 2 ఉంది. సో బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్ ఈక్వల్ చేసాం. సో ఎన్ని అక్కడ తీసుకోండి, ఇక్కడ డివైడ్ చేస్తుంది, అక్కడ వెళ్తే ఇంటూ చేస్తుంది. సో 2 ఇంటూ n 2n అవుతుంది. ఈ n ఇక్కడే ఉంచి 2 ఇక్కడ పంపించండి, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ వస్తే డివైడ్ అవుతుంది. సో 6/2 ఈజ్ ఈక్వల్ టు n 2 1s 2 3s. సో n వాల్యూ ఎంత వచ్చిందండి మనకి? 3 అనేది n వాల్యూ అవుతుంది. ఇలా చేయాలండి. ఓకే అండి, ఈ వీడియోని ఇంతవరకు క్లోజ్ చేస్తున్నానండి. వీడియో లెంత్ చాలా ఎక్కువగా అయింది. సో నేను దాదాపుగా 25 to 30 క్వశ్చన్స్ని కవర్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా టైం సరిపోవట్లేదు. సో దానికోసం అని మీకు మిగిలిన కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని మోడల్స్ ఉన్నాయండి. సో మీరు ఓన్గా ట్రై చేయండి. ఇవి హోంవర్క్ లాగా ఇస్తున్నాను మీకు. సో ఇవి ఓన్గా ట్రై చేయండి, ఆన్సర్స్ని కామెంట్ చేయండి. ఏదైనా మీకు రాంది ఉంటే నాకు డైరెక్ట్గా టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. సో నేను దానికి కూడా ఆన్సర్ చేసి మీకు పంపడానికి పంపిస్తానండి. లేదు అంటే వీటిని మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేసి నాకైనా సెండ్ చేయండి, నేను ఒకసారి వెరిఫై చేస్తానండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటుగా ఒక హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు. హైప్ ఇవ్వడం ద్వారా ఇతరులకు చేరుకుంటుంది. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్స్ ఖచ్చితంగా చేసుకోండి. సో మన ఛానల్ కంటెంట్ మొత్తం అనేది మన తెలుగు వాళ్ళందరికీ చేరాలి. సో మనము ఎగ్జామ్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఎంత తొందరగా రీచ్ అయితే మన వాళ్ళు అంత మెరుగ్గా ఉంటారు. కాబట్టి అందరికీ చేరేలాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.